అందరికీ నమస్తే అండి. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపైతే రావడం జరిగింది. అదే కాపు రాజకీయాల్లో మళ్ళీ ముద్రగడ పద్మనాభం పేరు తెరపైకి వస్తుందండి. ఇదంతా కూడా అనుకోకుండా జరిగిందా, లేదు అంటే ఇది జగన్ మాస్టర్ ప్లాన్ లో భాగమా? ముద్రగడను ఫామ్లోకి తీసుకొచ్చినటువంటి జగన్ కు ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఉందా అంటే ఉందనే చెప్పాలండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏడాదిన్నర కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ముద్రగడను తనకు దూరం కాకుండానే చూసుకుంటూనే ఇంకోవైపు కాపు సామాజిక వర్గాన్ని ఎలాగైనా వైసీపీ వైపు తిప్పాలనే ప్రయత్నాలు తీవ్రంగా చేశారండి. స్టార్టింగ్ నుంచే పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ నుంచి ఒక రకమైనటువంటి గోబెల్స్ ప్రచారం నడుస్తూ ఉంది. పవన్ ను టీడీపీ నుంచి దూరం చేయడానికి, పవన్ కు టీడీపీ నుంచి ఇబ్బందులు వచ్చాయి, ఈ బంధం ఎక్కువ రోజులు నిలబడదు అంటూ పేపర్లలో పెద్ద పెద్ద బ్యానర్ కథనాలు అయితే వేయటం జరిగింది. ఎందుకంటే వాళ్ళని ఎలాగైనా విడగొట్టాలి కూటమిని అని చెప్పి సొంత పత్రిక ఏదైతే ఉందో సాక్షి పత్రిక, ఆ సాక్షి పత్రికలో గోబెల్స్ ప్రచారం అనమాట. వాళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు కరెక్ట్గా లేవు, టీడీపీకి పవన్ కు టీడీపీ నుంచి పవన్ కు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, ఇలాంటి ప్రచారాలన్నీ కూడా సొంత పేపర్లో బ్యానర్ కథనాలు అయితే రాయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గట్టిగా తుమ్మినా కూడా వాస్తవానికి చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఏది చేసినా, తుమ్మినా ఏది చేసినా సరే ఇది చంద్రబాబుపై తిరుగుబాటు సంకేతమే అంటూ ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అన్ని ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయండి. ఇటు చంద్రబాబు గారు, అటు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మూడు పార్టీలు కూటమి విషయంలో ఫుల్ క్లారిటీతో, అంటే మూడు పార్టీలు కాదు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఈ మూడు పార్టీలు కూడా ఈ కూటమి పైన ఫుల్ క్లారిటీతో, ఫుల్ కాన్ఫిడెన్స్ తో ముందుకైతే వెళ్ళారు. బయటికి వచ్చిన ప్రతిసారి ఇంకో 15 ఏళ్ళు మా కూటమే కలిసే ఉంటుంది అని పవన్ గారు చెప్తూనే ఉన్నారు, లోకేష్ గారు స్పష్టం చేస్తున్నారు. దాంతో వైసీపీ వేసినటువంటి పవన్ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ట్రాప్ అయిపోయాను, అంటే ఫెయిల్ అయిపోయాయి అన్నమాట. వాస్తవానికి చెప్పాలంటే వైసీపీ వేసినటువంటి పవన్ ప్లాన్స్ అన్ని కూడా అట్ర ఫ్లాప్ అయిపోయాయనే చెప్పొచ్చు వాస్తవానికి. ఇక పవన్ సైడ్ నుంచి కాపు ఓటర్లు దొరకరని అర్థమైన తర్వాత జగన్ ఫోకస్ వంగవీటి రాధా మీద మారిందండి. ఎన్నికల ముందు నుంచి ఇటీవల వరకు కొడాలి నాని, వంశీ లాంటి నేతలతో రాధా గారిని పార్టీలోకి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు అయితే చేశారు. ఫంక్షన్లకు ఆహ్వానాలు, ప్రెజర్ రాజకీయాలు. కానీ రాధ గారు మాత్రం తన గత అనుభవాలు గుర్తు చేసుకొని వైసీపీ వైపు వెళ్లే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పడం జరిగింది. అక్కడితో ఆగకుండా ఇక ఆయన చెల్లెలు వంగవీటి ఆశా కిరణ్ వైపు చూపు పెట్టారండి. రంగనాడు పేరుతో హడావుడి, వైజాగ్ లో సభ ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ ప్రయత్నాలు చేశారు. ఎవరిని? వంగవీటి ఆశా కిరణ్ గారిని తన వైపు తిప్పుకోవటం కోసం వైసీపీ వారు. కానీ చివరికి ఆమె కూడా వైసీపీకి పూర్తిగా దగ్గర కాలేదు అన్నది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుందండి. అసలు రాధా గారి స్థాయి ఫాలోయింగ్ ఆశా కిరణ్ కి ఉందా అనే డౌట్స్ అయితే కూడా బయటకు వస్తున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే రాధా గారి ఫాలోయింగ్ అయితే ఆశా కిరణ్ గారికి లేదనే చెప్పొచ్చు. ఇక ఇన్ని చోట్ల కూడా చేతులు కాలిన తర్వాత జగన్ కు ఒక విషయం అయితే క్లియర్ అయిందండి. కాపు ఓటర్ల దగ్గర కావాలి అంటే, కాపు ఓటర్లను తనకి దగ్గరగా చేసుకోవాలి అంటే ఒక సింబాలిక్ ఫిగర్ కావాలి. అక్కడే మళ్ళీ తెరపైకి ముద్రగడ పద్మనాభం గారు రావడం జరిగింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మొదలైనటువంటి అనుబంధం జగన్ వరకు కొనసాగిందండి. వాస్తవానికి పద్మనాభం గారి పేరుని పద్మనాభరెడ్డి గారు అని మార్చుకునేటటువంటి బంధం కొనసాగించుకున్నారనమాట ఆయన. కాపు రిజర్వేషన్ ఉద్యమం పేరుతో తునిలో జరిగినటువంటి ఘటనలు, రైళ్లు తగలబెట్టినటువంటి సంఘటనలు, అందులో వైసీపీ నేతల పాత్రపై కూడా ఎవిడెన్స్తో సహా ఆరోపణలు ఉన్నా కూడా ముద్రగడ పద్మనాభం గారు టార్గెట్ చేసింది చంద్రబాబు నాయుడు గారినే తప్ప జగన్ కాదండి. ఇన్ని ఆరోపణలు వస్తున్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని బహిరంగంగా హ్యూమిలేట్ చేసినటువంటి ఘటనలు, 100% స్ట్రైక్ రేట్, బుద్ధి తక్కువైంది అంటూ వ్యాఖ్యలు, తన పేరు మార్చుకుని పద్మనాభరెడ్డిగా మారినటువంటి సంఘటనలు కూడా. కానీ జగన్ గారు చేసింది కాపుల కోసం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే కాపుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్ల కోసం చాలా వరకు ప్రయత్నాలు కూడా చేశారు.
అన్నీ తెలిసి కూడా ఆయనకి మరి ఇదేం పాడుబుద్దో నాకు అర్థం కాల ముద్రగడ పద్మనాభం గారికి. తన కుమారుడికి పిఠాపురం ఇన్ఛార్జి పదవి ఇవన్నీ చూసినప్పుడు ఒక ప్రచారం బలంగా వినిపిస్తుందండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిపై ముద్రగడను నిలబెట్టే ఆలోచనలో జగన్ ఉన్నారా, ఒకవేళ లేదా రాష్ట్ర స్థాయి సలహాదారుడిగా తన క్యాంప్ ఆఫీసులోనే ముద్రగడను ఉంచుకుంటారా? ఈ రెండు ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయండి. ధర్మాన్ లాంటి వాళ్ళు సుముఖంగా లేని నేపథ్యంలో జగన్ కోర్ టీంలో ముద్రగడ అవసరం అనే లెక్కలేనా ఇవన్నీ కూడా? మొత్తానికి జగన్ గారి మరలా ముద్రగడ పద్మనాభం గారి పేరును తీసుకురావడంలో చూడాలండి. మొత్తానికి ముద్రగడ ఇప్పటికే వైసీపీలో అప్రోచ్లోనే ఉన్నారంటే స్ట్రాటజికల్ గా ఉన్నారనే చెప్పొచ్చు, లేదా మారుతున్నారు అనేది చెప్పొచ్చు. లేకపోతే పవన్ కు డైరెక్ట్ గా ఛాలెంజింగ్ గా బరిలో దిగుతారా నెక్స్ట్? ఇవన్నీ ఎన్నికల నాటికైతే స్పష్టమవుతాయండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ముద్రగడను ఫామ్ లోకి తెచ్చే విషయంలో జగన్ చాలా క్లియర్ గా అయితే ఉన్నారండి. ముద్రగడ పద్మనాభం గారిని ఫామ్ లోకి తెచ్చి కాపు ఓట్లని తన వైపు మళ్లించుకోవాలి అనేటటువంటి విషయంలో జగన్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుందా? ఈ విషయం మీద మీ విలువైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అనాలిసిస్ లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.